చుందుడు అంటే ఒక కమ్మరి కుమారుడు బుద్ధునికి అందించిన చివరి భిక్ష గురించిన కొన్ని ముఖ్యాంశాలిప్పుడు చూద్దాం. ఇది బుద్ధుని జీవితంలో చాలా కీలకమైన ఘట్టం. పావా గ్రామానికి చెందిన చుందుడు అనే పరమభక్తుడు బుద్ధునికి ఈ భిక్షను సమర్పించాడు. ఈ సంఘటన ఒకవైపు బుద్ధుని అపారమైన కరుణను, మరోవైపు చుందుడి అచంచలమైన భక్తిని మనకు చూపిస్తుంది. మొదటగా ఆ చివరి భిక్ష మరియు దాని పర్యవసానం. చుందుడు భక్తితో సూకరమద్దవం అనే ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని బుద్ధునికి అందించాడు. అది ఇతరులకు అంత సులభంగా జీర్ణం కాదని గ్రహించిన బుద్ధుడు దాని తాను మాత్రమే స్వీకరించి మిగిలిందంతా భూమిలో పాతిపెట్టమని చెప్పారు. ఆ భోజనం తరువాతే ఆయనకు తీవ్రమైన రక్తవిరోచనాలు మొదలై అది ఆయన పరినిర్వాణానికి అంటే భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడానికి దారితీసింది. ఇక రెండవది, చుందుడి పట్ల బుద్ధుడు చూపిన అపారమైన కరుణ. ఇది చాలా ముఖ్యం తెలుసా. తన మరణానికి ఆ భోజనమే కారణమని తెలిసికూడా భవిష్యత్తులో చుందుడిని ఎవరూ నిందించకూడదని ఆయన ముందే గ్రహించారు. అందుకే తన శిష్యులతో అన్నారు, జ్ఞానోదయం ముందు సుజాత ఇచ్చిన భిక్ష, పరినిర్వాణం ముందు చుందుడిచ్చిన భిక్ష రెండూ సమానమైన గొప్ప పుణ్యాన్నిస్తాయి అని స్పష్టం చేశారు. చివరగా ఈ భిక్ష స్వీకరించడానికి ముందు బుద్ధుడు చుందుడికి ధర్మోపదేశం కూడా చేశారు. ఒక ఆర్య భిక్షువుకి 3 రకాల పవిత్రతలు ఉండాలని చెప్పారు. కాయకశుద్ధి, వాచకశుద్ధి, చిత్తశుద్ధి అంటే శరీరం, మాట, ఆలోచనలలో సంపూర్ణమైన పవిత్రత అన్నమాట. అంతిమంగా ఈ కథ బుద్ధుని మరణానికి కారణమైన భోజనం గురించి మాత్రమే కాదు, తన చివరి క్షణాల్లో కూడా ఒక సామాన్య భక్తునిపై ఆయన చూపిన అనంతమైన కరుణ గురించి తెలియచేస్తుంది.